హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్ హైదరాబాద్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో మరో వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి 2012 స్విఫ్ట్ డీజర్ VDI టైప్ 2 వెహికల్ అండి. ఇది మన ఏపీ తెలంగాణ వరకు ఇద్దరికి నడుస్తుంది. ఓన్లీ సీసీ కొట్టించుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓన్లీ బండి సిల్వర్ కలర్ బండి. నేను మొత్తం ఈ బండి మొత్తం రివ్యూ చూపిస్తా, చూడవచ్చు. బండి సిల్వర్ కలరు. ఏపీ అంటే ఉమ్మడి బండి, ఇద్దరికి తెలంగాణ ఇద్దరికి వర్తిస్తుంది బండి. ఇది వచ్చేసి చూడవచ్చు వెహికల్. ఇంకో ఈ గ్లాస్ మాత్రం చేంజ్ అయింది. ఈ గ్లాస్ మాత్రం ఒరిజినల్ కాదు. ఈ పెయింట్ గ్లాస్ కామను. ఇంకో టైర్లు వచ్చేసి 50% ఉన్నాయి. ఇంకో సస్పెన్షన్ ప్రకారంగా కూడా ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ కూడా అయితే ఏం లేదు. కాకపోతే చిన్న ఇంకో క్రాసెస్ ఉన్నాయి, చిన్న లైట్గా, పెద్దగా అయితే ఏం లేవు. ఇంకో ఈ గ్లాస్ అయితే ఒరిజినల్. ఇంకో సీట్లు చూడవచ్చు. ఇంకో లైట్ ఇదైతే చిరిగింది. ఇంకో ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. ఇంకో ఇక్కడ చూడవచ్చు. ఇంకో ఎక్కడ కూడా డస్ట్ కూడా అయితే ఎలాంటి. ఇంకో పవర్ విండోస్. ఇంకో డోర్ కూడా అంత ఒరిజినల్. దీనికి వచ్చేసి 4 పవర్ విండోస్లు వస్తాయి. పవర్ స్టీరింగ్ వస్తుంది, సెంటర్ లాకింగ్ వస్తుంది. చూడవచ్చు. నేను మొత్తం రివ్యూ చూపిస్తాను బండిని మీకు. ఇంకో ఇది కూడా షోరూమ్ గ్లాసే. ఇది కూడా షోరూమ్ గ్లాసే. ఇంకో సీట్లు చూడండి, లెదర్ సీట్లు ఉన్నాయి, నీట్గా ఉన్నాయి సీట్లు అయితే. ఇదైతే లొకేషన్ వచ్చి బండి వచ్చేసి ఎల్బీనగర్ కస్టమర్ ఇంటికన్నా ఉంది. ఇది మనం కస్టమర్ ఇంటికి వచ్చి వీడియో తీయడం జరుగుతుంది. ఇంకో ఇవి కూడా చూడవచ్చు, అన్ని ఒరిజినల్ ఉన్నాయి. ఇంకో పవర్ విండోస్. ఇంకో ఈ డోర్ కూడా ఒరిజినల్. ఇంకో టైర్లు 4 50% ఉన్నాయి టైర్లు. కాబట్టి చిన్న క్రాసెస్ ఉన్నాయి, కానీ పెద్దగా అయితే ఏం లేవు. ఇంకో ఈ గ్లాస్ కూడా 2012 షోరూమ్ చూడవచ్చు. షోరూమ్కి వెళ్ళి వచ్చిన గ్లాస్ ఇది. ఇంకో బ్యాక్ సైడ్ ఇంకో కింద కూడా చూడవచ్చు. ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ గిట్ట అయితే ఏం లేదు. సస్పెన్షన్ గిట్ట అంతా ఒకే ఉంది. నేను ఆల్రెడీ బండి ట్రాలీ కొట్టినా నేను. స్విఫ్ట్ డీజర్ VDI ఇది. చూడవచ్చు. ఇదంతా ఒరిజినల్ ఉంది. ఇంకో ఈ పంచులు చూడవచ్చు. ఇదంతా ఇంకో ఇక్కడ కూడా ఇది చూడవచ్చు. ఇంకో ఈ పంచులు కూడా చూడవచ్చు. ఇంకో డిక్కీ కూడా అంత ఒరిజినల్లో ఉంది. ఇంకో స్టెప్పిన్ వచ్చేసరికి ఒక 40% ఉంది స్టెప్పిని. ఎలాంటి జంగ్ గిట్ అయితే ఏం లేదు. జాకీ వీల్ పాన ఇంకో చూడవచ్చు. ఇంకో ఇది వచ్చేసి రైట్ సైడ్. ఇది వచ్చేసి టైర్లు చూడవచ్చు. అన్నీ 4 50-60% ఉన్నాయి. ఇంకో ఈ గ్లాస్ కూడా అంత ఒరిజినలే. ఇంకో ఈ గ్లాస్ 2012 చూడవచ్చు. ఇంకో పవర్ విండోస్. ఇంకో ఇంటీరియర్లు. మీకు ఈ బండి మీద ఏ డౌట్ ఉన్నా సరే నాకు ఫోన్ చేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఇంకో ఫుల్ మ్యాట్ కూడా ఉంది. మన ఇక్కడ తెలంగాణ బండ్లకు ఖచ్చితంగా మ్యాట్ ఉండే, ఢిల్లీ బండ్లకు మాత్రం మ్యాట్ ఉండదు. ఈ డోర్ కూడా ఒరిజినలే. ఇంకో ఇది కూడా చూడవచ్చు. ఇది కూడా షోరూమ్ గ్లాస్. ఇంకో 2012. ఇంకో చూడవచ్చు 4 పవర్ విండోస్లు, అడ్జస్ట్మెంట్ మిర్రరు. వాళ్ళకి స్టేషన్ నెంబర్, ఇంజన్ నెంబర్ కావాలంటే చూడవచ్చు. ఈ డోర్ కూడా అంత ఒరిజినలే. ఇంకో మీకు రీడింగ్ కూడా. ఇంకో సెంటర్ లాకింగ్. కీ అయితే నేత ఓనర్ అయితే అడగలేదు. 1 ఉందా 2 ఉందా ప్రస్తుతానికి అయితే మనకైతే 1 ఇచ్చిండు. ఇంకో రీడింగ్ మాత్రం 1,32,675 షోరూమ్ ట్రాక్ అని అంటుండు. మనకి డౌట్ ఉంటే చెక్ చేయించుకోవాలి. ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ మన బండ్లకు అయితే ఏది ఇచ్చిన గ్యారెంటీ మాత్రం షోరూమ్ అయితే గ్యారెంటీ అయితే మనం ఇవ్వము. బండిలో ఏసీ కూడా రన్నింగే ఉంది. ఇంకో స్టార్టింగ్ టబ్లు కూడా ఏం లేదు. ఇంకా చూడవచ్చు. ఇంకో ఏసీ గిట్ అంతా రన్నింగ్ ఉంది. ఇప్పటికైతే మేజర్గా అయితే ఇలా అయితే ఏం పని లేదు. కస్టమర్ ఆయిల్ చేంజ్ కూడా చేసిండు. చూడవచ్చు. సర్వీసింగ్ కూడా చేయించిండు. నేను సర్వీసింగ్ చేయించినాకనే వచ్చి వీడియో తీస్తా సార్ అని చెప్పిన నేను. కాకపోతే చిన్న టచ్అప్లకు అయితే పెయింట్ అయితే అయింది, కానీ పెద్ద మేజర్కి అయితే ఏం కాలేదు. 2012 ఇన్సూరెన్స్ కూడా ఏం లేదు. ఈ టైర్ కూడా చూడవచ్చు. అన్నీ 4 50-60% టైర్లు ఉన్నాయి.
ఇంజన్ సౌండ్ కూడా చూడొచ్చు. అప్రాన్లు కూడా చూడొచ్చు. చేసి నెంబరు టైమింగ్ చైన్ అయితే చేంజ్ అయింది, ఎందుకంటే 1,00,000 దాటిపోయింది కనుక చేంజ్ అయింది. ఇదంతా ఒరిజినల్ ఉంది. బ్యాటరీ కూడా కొత్తదే వేయించింది, ఎక్సైడ్ బ్యాటరీ ఉంది. డేట్ కూడా ఎప్పటిది ఉందంటే అది దీంట్లో అయితే డేట్ అయితే ఇవ్వలేదు. బానెట్ కూడా అంతా ఒరిజినలే. ఎడ్యుకేట్ ఏం ఇవ్వలేదు. ఒక స్టిక్కర్ ఇంకా కూడా చూడొచ్చు. బండి బ్యాక్ కంప్రెషన్ కూడా ఏం లేదు. చూడొచ్చు బండి ఇందంగా కూడా ఇంజన్ ఆయిల్ లీకేజ్ కూడా ఏం లేదు. చూడొచ్చు. ఇంకో టైర్ చూడు ఎంత గ్రూప్ ఉందో. హలో అండి, నమస్తే. చూసిరుగా బండి రివ్యూ. ఇది 2012 స్విఫ్ట్ డిజైర్ VDI. దీనికి 4 పవర్ విండోస్లు వస్తాయి, షట్టర్ లాకింగ్ వస్తుంది, పవర్ స్టీరింగ్ వస్తుంది. 4 టైర్లు 50-60% ఉన్నాయి. స్టెప్పిన్ వచ్చి 40% ఉంది. బండి అయితే టోటల్ ఒరిజినల్, ఎక్కడ కూడా నాన్ యాక్సిడెంట్ కాలేదు. చిన్న టచ్ అప్లు అయితే కామన్ అయ్యింది. బండికి ఇన్సూరెన్స్ కూడా లేదు. బండిలో అయితే ఇప్పటికైతే ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇది ఉమ్మడి తెలంగాణ ఆంధ్రకి ఇద్దరికి నడుస్తుంది. ఎవరెక్కడ ట్యాక్సీ కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వెళ్ళి సీసీ తీపిస్తే విజయవాడ ట్రాన్స్ఫర్ అవుతుంది, విజయవాడ సీసీ తీపిస్తే తెలంగాణ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆంధ్ర తెలంగాణకి ఇద్దరికి వర్తిస్తుంది బండి. ఇంకా చాలా రోజుల తర్వాత మనకి తెలంగాణ బండ్లు పెట్టలేదు, మన ఇక్కడ బండ్లు పెట్టలేదు. ఎందుకంటే నాకు కొంచెం పని ఉంది. పని వల్ల ఇక్కడ ఆగిపోవడం వల్ల ఇప్పుడు మన అంటే ఒక ఓనర్ బండి రావడం వల్ల నేను వీడియో పెడుతున్నా. సరే, మనకి మంచి బండ్లు వస్తే 100% మన యూట్యూబ్ ఛానల్లో మన కస్టమర్కి ఇప్పించడానికి 100% నేను పెడతాను నేను. ఎందుకంటే చాలామంది ఫోన్ చేశారు, అన్న తెలంగాణ బండ్లు ఇక్కడ బండి ఎందుకు పెడతారు అంటే, మీకు కొంచెం ఢిల్లీ బండ్ల మీద కొంచెం కాన్సెన్స్ ఎక్కువ పెట్టడం వల్ల నేను ఇక్కడ బండ్లు పెట్టలేకపోయినా. రివర్స్ అది కస్టమర్ అంటే చాలామంది ఫోన్ చేస్తారు మనకు, అన్న ఇట్లా మా పనులు ఉన్నాయి అమ్మిపోయి అంటే, సరే అది సార్ కొంచెం టైం ఇద్దామని ఈసారి టైం ఇచ్చిన. ఈ బండి అయితే టోటల్ మన కస్టమర్ ప్రైస్ చేసి మాత్రం 3,80,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, నెగోషియబుల్ ఉంది. మీరు రండి డైరెక్ట్. మేము దాని బండి వచ్చి ట్రాల్ కొట్టుకొని కస్టమర్ ఆయిల్ చేంజ్ కూడా చేయించిండు. ఇప్పటికైతే అంటే అది ఆయిల్ చేంజ్ చేయడం అది మీ చేయించారు. కస్టమర్ ఆయిల్ చేంజ్ చేయించి వాషింగ్ చేయించాక నేను వచ్చి వీడియో తీసిన. నేను అలా కూడా చెప్పడం జరిగింది. బండి అయితే మాత్రం టోటల్ ఒరిజినల్. బండి ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఓన్లు వచ్చి ఏమైనా మీకు అవసరం ఉంటే మీకు నచ్చిన వర్క్ చేయించుకోవచ్చు, కానీ బండి రకంగా మాత్రం మేజర్గా అయితే ఏం పని అయితే లేదు. ఓకేనా? ప్లీజ్ కొత్తగా చూస్తున్నారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అలాగనే 6 తారీఖు కూడా ఢిల్లీ పోతున్నా. ఆల్రెడీ నేను టికెట్ కూడా బుక్ చేసిన. నేను వాళ్ళని వచ్చే వాళ్ళు ఉంటే రావచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.